రీసెంట్ టైమ్స్‌లో ఒక డాక్యుమెంటరీ చూసి అసలు గూస్ బంప్స్ ఫీల్ అవ్వడం అనేది జరగలేదు. జరగదు కూడా అనుకుంటున్నా. కానీ 'బాహుబలి: ద టార్చ్ బేరర్' డాక్యుమెంటరీ చూడడం జరిగింది. లిటరల్లీ నాకైతే చాలా మటుకు డాక్యుమెంటరీ చూస్తున్నప్పుడు ఐ హాడ్ టియర్స్ ఇన్ మై ఐస్. అసలు లిటరల్లీ ఒక సినిమా కోసం ఇంత కష్టపడ్డారా అని. అంటే నేను చాలా సార్లు విన్నాను, ఒక సినిమా కోసం చాలా కష్టపడతారు, చాలా ప్రాసెస్ ఉంటుంది. మనం సింపుల్‌గా ఒక రివ్యూలో గానీ, ఒక చిన్న మాటతో తీసి పడేస్తాము సినిమా బాలేదు అని. కానీ సినిమా అంటే ఇప్పటివరకు 'బాహుబలి' అనే దాని గురించి ప్రౌడ్ మూమెంట్స్ చాలా షేర్ చేసుకున్నారు గానీ, ఎప్పుడు ఒక డీటెయిల్డ్ బ్యాక్ స్టోరీ అనేది ఎప్పుడు 'బాహుబలి' గురించి రివీల్ అవ్వలేదు. ఐ నో దేర్ వర్ బీటీఎస్ సీన్స్ దట్ వేర్ షాట్ లాంగ్ బ్యాక్, బట్ దట్ వాజంట్ రిలీజ్డ్. బట్ ఈరోజు నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ అయిన ఈ డాక్యుమెంటరీ చూసిన తర్వాత ఐ లిటరల్లీ హ్యాడ్ టియర్స్. అంటే ఇంత కష్టపడ్డారా సినిమా కోసం. అంటే ఒక ఒక సిట్యుయేషన్‌లో డైరెక్టర్ రాజమౌళి వాళ్ళకున్న మణికొండలో ఒక సైట్‌ని అమ్మేసినా దేనికి పనికిరాదు అని రమా రాజమౌళి గారు అన్నారు. అంటే సినిమా ఫ్లాప్. 'బాహుబలి: ద బిగినింగ్' ఫస్ట్ డే నెగెటివ్ టాక్ వచ్చింది, అది అందరికీ తెలుసు. అయితే ఆ షివరింగ్ టైంలో రమా రాజమౌళి గారు ఏమన్నారంటే డాక్యుమెంటరీలో, ఇంకా ప్రొడ్యూసర్‌కి ఏమైనా హెల్ప్ చేయాలి అండ్ మేము కూడా చాలా మటుకు స్ట్రగుల్ అవుతున్నాం. అండ్ మాకు మణికొండలో ఒక సైట్ ఉంది, అది ఎందుకు పనికిరాదని మాకు తెలుసు, బట్ సంథింగ్ వీ హ్యావ్ టు డూ ఫర్ ద ప్రొడ్యూసర్ అని ఆ బీటీఎస్ సీన్‌ని షేర్ చేసుకున్నప్పుడు ఐ లిటరల్లీ హ్యాడ్ టియర్స్ ఇన్ మై ఐస్. అండ్ ఇంకొకటి రాజమౌళి గారు ఒక మూమెంట్‌ని షేర్ చేసుకున్నారు. ఏంటి అంటే ఒక క్యాన్సర్ పేషెంట్ 'బాహుబలి 1' చూసారంట. 'బాహుబలి 2' చూడకుండానే చనిపోతానేమో అని భయపడ్డారు. బట్ షీ సర్వైవ్డ్ సమ్‌వేర్. అండ్ 'బాహుబలి 2' చూసిన తర్వాతే ఆవిడ హ్యాపీగా ఫీల్ అయ్యారు అని ఒక బీటీఎస్ మూమెంట్‌ని షేర్ చేసుకుంటూ ఆల్మోస్ట్ రాజమౌళి గారు కూడా చాలా ఎమోషనల్ ఫీల్ అయ్యారు. అండ్ ఈ డాక్యుమెంటరీ చూసిన తర్వాత నాకు చాలా ఎమోషనల్‌గా అనిపించింది. ఇఫ్ యూ ఆర్ ఎ మూవీ లవర్ అండ్ ఇఫ్ యూ ఆర్ ఎ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ 'బాహుబలి' దెన్ డెఫినెట్లీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతున్న ఈ 'టార్చ్ బేరర్' డాక్యుమెంటరీని అయితే మీరు మిస్ కాకుండా చూడండి. ఇట్ ఈస్ వర్తీ అనే మాట కూడా చాలా చిన్నది నాకు తెలిసి. అంటే చెప్తున్నాను కదా, ఒక మూవీ లవర్ అయితే 'బాహుబలి' ఫ్యాన్ అయితే అనే మాటకొస్తే వర్తీ అనేది చాలా చిన్న మాట అవుతుంది. సో డూ డెఫినెట్లీ వాచ్ దిస్ 'టార్చ్ బేరర్' డాక్యుమెంటరీ. యూ విల్ లవ్ ఇట్. యూ విల్ లవ్ ఇట్ ఫర్ ష్యూర్. అండ్ రియలీ thankful to Bahubali producers for releasing this documentary. Means a lot to movie lovers and Bahubali fans. Thank you.